ఈరోజు వీడియోలో నేను టెన్సెస్లలో ఉండేటటువంటి వెర్బ్ ఫామ్స్ గురించి నేను వివరిస్తాను. టెన్స్ అంటే కాలము అని అర్థము. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ లేదా వాక్యంలో వెర్బ్ యొక్క రూపాన్ని బట్టి అది ఏ కాలంలో ఉందో తెలియజేయచ్చు. వెర్బ్ అంటే క్రియ అని అర్థము. ఇది పనిని కానీ స్థితిని కానీ తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో ఎన్ని రకాల టెన్సెస్ ఉంటాయి? 3 రకాల టెన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రెజెంట్ టెన్సు, రెండవది పాస్ట్ టెన్సు, మూడవది ఫ్యూచర్ టెన్సు. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటంటే వర్తమాన కాలము. అంటే ఇది ఇప్పుడు జరిగేటటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలము అని అర్థము. అంటే అయిపోయినటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలము. అంటే జరగబోయే పనుల గురించి తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి ఈ టెన్సెస్ మీద, దాంట్లో ఉండేటటువంటి వెర్బ్ ఫార్మ్స్ మీద మంచి కమాండ్ ఉండాలి. మొదటగా ప్రెజెంట్ టెన్స్ తీసుకుందాం. ప్రెజెంట్ టెన్స్లో 4 రకాలు. ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్సు, రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సు, మూడవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సు, నాలుగవది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు. సో ఈ 4 రకాలు సింపుల్ ప్రెజెంట్ టెన్సు, కంటిన్యూస్ టెన్సు, అదే రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సు. కాబట్టి ఈ 4 రకాల్లో వెర్బ్ యొక్క రూపం ఎలా ఉందో చూద్దాము. ముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం తీసుకున్నట్లయితే, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ యొక్క రూపము V1 కానీ V5 కానీ ఉంటుంది. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. దీన్నే బేస్ ఫామ్ కానీ రూట్ కానీ అంటారు. V5 అంటే వెర్బ్ యొక్క 5వ రూపము. అంటే వెర్బ్ యొక్క 5వ రూపం ఎలా వస్తుంది అంటే V1కు S కానీ లేదా ES కానీ చేర్చగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఐఈఎస్ కూడా చేరుస్తాము. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఇంపార్టెంట్ టెన్స్. దీంట్లో V1 కానీ V5 కానీ వస్తుంది. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం తీసుకున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఆమ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V4 వస్తుంది. అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఆమ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V4 వస్తుంది. V4 అంటే ఏంటంటే ప్రజెంట్ పార్టిసిపుల్. అంటే V1కు ఇంగ్ చేర్చగా వస్తుంది. ఎప్పుడైనా సరే ఈ V4 అనేది ఉపయోగిస్తామంటే కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ఇది ఉపయోగిస్తాము. దీనికి ముందు డెఫినెట్గా హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. అలాగే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి V3 వస్తుంది. అంటే ఇక్కడ V3 అనేది వెర్బ్ యొక్క 3వ రూపము. దీన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ అని అంటాము. అలాగే 4వది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అనగానే V4 అనేది వస్తుంది అనుకున్నాం కదా. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీను లేదా హ్యాజ్ బీను వచ్చి V4 వస్తుంది. హ్యావ్ బీను లేదా హ్యాజ్ బీన్ వచ్చి V4 వస్తుంది. కాబట్టి ఈ 4 రకాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 కానీ V5 కానీ, అదే రకంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ వచ్చి V4 వస్తుంది. అదే రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వచ్చి V3, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యావ్ బీన్ ఆర్ హ్యాజ్ బీన్ వచ్చి V4 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం పాస్ట్ టెన్స్లో తీసుకున్నప్పుడు పాస్ట్ టెన్స్లో కూడా 4 రకాలు ఉంటాయి. దీంట్లో ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్, రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇవి కూడా ఇంతకుముందు ప్రజెంట్ టెన్స్ మాదిరిగానే దీంట్లో కూడా మనకు 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాల్లో కూడా వెర్బ్ యొక్క రూపం ఎలా ఉందో చూద్దాము. సింపుల్ పాస్ట్ టెన్స్ మనం తీసుకున్నప్పుడు దీంట్లో వెర్బ్ యొక్క రూపము V2 ఉంటుంది. అంటే వెర్బ్ యొక్క 2వ రూపము ఇది. V1 అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే V2 వస్తుంది. అలాగే మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నప్పుడు దీంట్లో వజ్ కానీ వెర్ కానీ వచ్చి V4 వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పాను కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడల్లా V4 వస్తుంది. V4 అంటే V1కి ఇంగు చేర్చగా వస్తుంది. ఇక్కడ వజ్ కానీ వెర్ కానీ చేర్చగా వస్తుంది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు తీసుకున్నట్లయితే దీంట్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. అంటే పర్ఫెక్ట్ టెన్స్లలో V3 అనేది తప్పనిసరిగా వస్తుంది. అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీనికి ముందు ఇక్కడ సహాయక క్రియ హ్యాడ్ యాడ్ అవుతుంది. అదే రకంగా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నట్లయితే
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ హ్యాడ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. అంటే కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ V4 ఫామ్ అనేది వస్తుంది. కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో V2, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వజ్ కానీ వర్ కానీ వచ్చి V4, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ ప్లస్ V4 అనేది వస్తుంది. అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాలు ఉంటాయి. ఈ ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాలు ఇంతకు ముందు మాదిరిగానే, ఒకటి సింపుల్ ఫ్యూచర్ టెన్సు, రెండవది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సు, మూడవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సు, నాలుగవది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ 4 రకాలు ఉంటాయి. సో దీంతో అన్ని టెన్సెస్లలో కూడా మనకు 12 రకాలు ఉంటాయి. ఈ 12 రకాలలో వెర్బ్ ఫామ్స్ను గమనించి మనం ఏ ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకున్నప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి వెర్బ్ ఫామ్ను బట్టి మనం ఏ టెన్స్లో ఉందో మనం క్లియర్గా చెప్పేయచ్చు. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తీసుకున్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి వెర్బ్ ఫామ్ ఏంటంటే విల్ ప్లస్ V1. V1 ఆల్రెడీ చెప్పాను, వెర్బ్ యొక్క మొదటి రూపము. అదే రకంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మీరు తీసుకున్నప్పుడు దీంట్లో ఉండేటటువంటి వెర్బ్ యొక్క రూపం ఏంటంటే విల్ బీ ప్లస్ V4. కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు V4 వస్తుందని చెప్పాను. V4 అంటే V1 ప్లస్ ఇంగ్. అదే రకంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ విల్ హ్యావ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ టెన్స్లలో ఎప్పుడు కూడా V3 వస్తుంది. అదే రకంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం తీసుకున్నట్లయితే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్లో V4 వస్తుంది. దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ ప్లస్ V1, అదే రకంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో విల్ బీ ప్లస్ V4, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో విల్ హ్యావ్ ప్లస్ V3, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 వస్తుంది. అంటే ఈ టెన్సెస్లో ఉన్నటువంటి వెర్బ్ ఫామ్స్ తెలుసుకోవాలంటే V1, V2, V3, V4, V5 గురించి మంచి కమాండ్ ఉండాలి. ప్రతి వెర్బ్కు కూడా ఈ 5 రూపాలు మీకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే మీరు ఈ 12 వెర్బ్ ఫామ్స్ మీకు క్లియర్గా తెలిస్తే ఇంగ్లీషు మీరు చదువుతున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ ఏ సెంటెన్స్లోనైనా ఈ వెర్బ్ ఫామ్ను గుర్తించవచ్చు. అలాగే అది ఏ టెన్స్లో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ ప్రాక్టీస్ వల్ల మీరు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలుగుతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోను మీరు ఇంత ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.